అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి మార్చి 22 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు శివసిద్ధరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం కలదు. దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి దీని ఫలితాల ప్రకారము రేపటి రోజున మంచి రోజుగా చెప్పుకోవాలండి. ఎందుకంటే మీకు ఒక రహస్యం అనేది బట్టబయలు కాబోతుంది. ఇందుకీ ఆ రహస్యం దేని గురించి, రేపటి ఎటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు మీ జీవితంలో ఎదురు కాబోతున్నాయి, రేపటి రోజు మీరు ఏ దేవత అనుగ్రహాన్ని పొందవలసి ఉంది క్లియర్గా తెలుసుకుందాము. ఇక రేపటి రోజున మీ జాతక ఫలితాల ఆధారంగా చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని అయితే మీరు తెలుసుకోబోతున్నారు. అంటే రేపటి రోజు మీ జీవితంలో ఒక అత్యంత రహస్యమైనటువంటి ఒక విషయాన్ని రేపటి రోజు మీరు తప్పకుండా తెలుసుకుంటారు. ఇక ఈ రాశి వారిపై కొన్ని ముఖ్యమైన గ్రహాల ప్రభావం అనేది రేపటి కొంచెం ఎక్కువగా తీవ్రంగా ఉందండి. ఇటీవల మీ జీవితంలో కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగినట్లుగా మీకు అనిపిస్తుంది. అంటే ఊహించని మార్పులు అకారణంగా వచ్చిన మనస్పర్ధలు చేద్దాకొచ్చినటువంటి అవకాశాలు చేజారిపోవటము, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనేది మీకు అర్థం కావటం లేదు. కొంతమంది ఈ రాశి వారికి ఎవరినో ప్రాణంగా నమ్మి వారి కోసం సర్వస్వం త్యాగం చేసి చివరికి వారి చేతిలోనే వెండిపోటు పడవబడి తీవ్రంగా బాధపడే అనుభవాలు ఉండవచ్చు. మరికొంతమందికి మీకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారే మీకు ఏదో దాచిపెడుతున్నటువంటి అనుమానం మీ మనసుకంతో చేస్తూ ఉంటుంది. నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నన్ను ఎందుకు దూరం పెడుతున్నారని చెప్పి మీరు రాత్రులు నిద్రపోకుండా చేసినటువంటి సందర్భాలు అనేక ఉండి ఉంటాయి. కానీ మీకు తెలియనటువంటి ఒక అదృశ్య సత్యం అనేది ఉందండి. భగవంతుడు కొన్నిసార్లు మీకు సత్యాలను మన కళ్ళ ముందు ఉంచకుండా కొంతకాలం దాచిపెడతాడు. ఎందుకంటే సమయం రాకముందే ఆ నిజం బయటపడితే మీ సున్నితమైన మనసు ఆ బాధను తట్టుకోలేకపోతే భగవంతుడు మీకు సమయం ఇస్తూ ఉంటాడు, మీ మనసును దృఢపరుస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఆ నిరీక్షణ సమయం ముగిసిందండి. రేపటి రోజు సమయం దగ్గర పడిందని చెప్పుకోవాలి. మీ జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన విషయం అనేది రేపటి రోజున బయటపడేటువంటి అవకాశం ఉంది. ఈ విషయం ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం గురించి కావచ్చు, లేదా ఒక వ్యాపార సంబంధం, కెరీర్కి సంబంధించిన కుట్ర గురించి కావచ్చు, లేదా చాలా కాలంగా మీ కుటుంబంలో మీకు తెలియకుండా జరిగేటువంటి ఒక నిజం అని కావచ్చు. ఈ సత్యం బయటపడిన తర్వాత మీ కళ్ళ కట్టేటువంటి గంతలు విడిపోతాయి. 2 విషయాలు స్పష్టంగా మీరు అర్థం చేసుకుంటారు. మొదటిది, ఇప్పటి వరకు ఎందుకు కొన్ని సమస్యలు మీ జీవితంలో వదలకుండా వెంటపడుతున్నాయి. రెండవది, భూమి మీద మీకు నిజంగా మేలు చేసే వ్యక్తి ఎవరు, అలాగే మీ చిరునవ్వు ముసుగులో మీకు నష్టాన్ని బాధను కలిగించే వ్యక్తి ఎవరు. అసలు సాధారణంగానే మీరు చాలా మంచి మనసున్నవారు. అలాగే మీ యొక్క మనసు నీటిలాగా స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. ఒకరు కష్టంలో ఉన్నారని చెప్పి తెలిస్తే మీ జేబులో ఉన్నటువంటి చివరి రూపాయి కూడా ఇచ్చేసి మీరు పస్తులుండే గొప్ప త్యాగుణం వారు చెప్పుకోవాలి. కానీ అదే కారణంగా మీ జీవితంలో మీరు ఎన్నోసార్లు మోసపోతూనే ఉన్నారు. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కదా, మరి నాకే ఎందుకు దేవుడు ఇలాంటి కష్టాలు ఇస్తున్నాడని చెప్పి మీరు ఎన్నోసార్లు భగవంతుని నిలదీస్తుంటారు. మీకు అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా అండి? మీ కోపం కాదు, మీ అమాయకత్వమే. ఎదుటివారు మీ ముఖం మీదే అబద్ధాలు ఆడుతున్నారని మీ అంతరాధం చెప్తున్నా సరే మీకు వారిని క్షమించి మనలా అవకాశం ఇస్తుంటారు. పోనీలే, వాళ్ళు కూడా మనుషులే కదా అని మారతారులేని మీరు సర్దుకుపోతారు. కానీ వారు మారండి, మీరే గాయపడుతున్నారు. మీరు బంధాలకు ఇచ్చే విలువ ఈ కాలంలో ఎవరు కూడా ఇవ్వరు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, రక్త సంబంధం కావచ్చు, ఏ సంబంధమైనా కానివ్వచ్చండి. ఈ రోజుల్లో ఎవరూ అంతా ప్రేమనివ్వట్లేదు, బంధాన్ని నిలుచుకోవట్లేదు, మీరు తప్ప. ఈ రాశివారు నిజంగా అంత మంచి స్వభావం కలవాలని చెప్పుకోవాలండి. ఇలా మీరు అన్నింటిలో కూడా 100% చాలా నీతి నిజాయితీగా ఉంటారు. కానీ తిరిగి మీకు దక్కుతుందంటే అవమానాలు, కన్నీళ్లు, ఒంటరితనం అని చెప్పుకోవాలి. అందుకే ఈసారి భగవంతుడు మీకు ఒక పచ్చి సత్యాన్ని చూపించబోతున్నాడు. అది ఈరోజే కావచ్చు, ఇకపై మీరు మోసపడడానికి అస్సలు వీల్లేదండి. మీ దయను ఇతరులు వారి స్వార్థానికి వాడుకోవడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు.
దయచేసి నిజాయితీగా సమాధానం చెప్పండి. ఇటీవల మీకు ఎవరైనా ఒక వ్యక్తి ప్రవర్తన గురించి అనుమానం కలిగి ఉండవచ్చు. వాళ్ళ మాటలకు చేతలకు పొంతన లేదనిపించి మీకు అనిపించవచ్చు. అలా ఉంటే వెంటనే మీ మనసులో అవునని చెప్పి నిజమే అనుకోండి. అలాగే భగవంతుడు ఒక సంకేతాన్ని ఈరోజు మీ ముందుకు పంపించబోతున్నాడు. నేను నిజాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీరు కూడా భగవంతుడికి చెప్పండి. ఇప్పుడు మీ జీవితంలో ఈ మార్పులు ఎందుకు ఉండబోతున్నాయి, ఎందుకు వస్తున్నాయి? జ్యోతిష్ శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక పరంగా శాస్త్రీయంగా మనం తెలుసుకున్నట్లయితే మీరు గురుగ్రహ జ్ఞానానికి, ధర్మానికి, మంచితనానికి ప్రతీక అండి. అందుకే మీకు సహజంగానే దైవభక్తులకు సహాయం చేయాలనే గుణం మీకు ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రస్తుతం మీకు ఏంటంటే శని భగవాన్ యొక్క ప్రభావం, అలాగే మాయాగ్రహాల రాహుకేతువుల యొక్క ప్రభావం కూడా నడుస్తుంది. అయితే రాహు సంచారం వల్ల గత కొంతకాలంగా మీరు ఒక రకమైన గందరగోళం వంటి కన్ఫ్యూజన్లో ఏర్పడింది. మీ నిజమో కాదా అనేది మీ మాయలోకి మీరు బ్రతుకుతున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ గురించి తప్పుగా మాట్లాడుకోవటం, మీరు ఏ ఉద్దేశం లేకుండా ఒక మాట అంటే దాన్ని వక్రీకరించి మిమ్మల్ని దోషం నిలబెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే మీ ప్రతిభను తొక్కేసే ప్రయత్నాలు మీ ఆఫీస్లోనే, మీ వ్యాపార రంగంలోనే ఇలా బలంగా జరుగుతున్నాయి. కానీ రాహు ఎల్లప్పుడూ కూడా మాయను కమ్మేస్తూ ఉంటాడండి. రాహువు సృష్టించిన మాయను చేయించడానికి మీరు తప్పకుండా గురుగ్రహానికి అంటే గురుబలం అనేది మీరు తప్పకుండా పెంచుకోవాలి. అయితే అప్పుడే ఈ మాయ పొర అనేది తొలగిపోతుంది. అప్పుడు మీరు చూస్తే దృశ్యం మిమ్మల్ని ఒకేసారి బాధ పెట్టిన దీర్ఘకాలంలో మీకు అద్భుతమైన స్వేచ్ఛనిస్తుంది. ఒక విషపూరితమైన బంధం నుండి, మీరు మోసపూరితమైనటువంటి వాతావరణం నుండి మీరు బయటపడబోతున్నారు. గ్రహాలు మీకు ఇస్తున్నటువంటి కొన్ని సంకేతాలు ఏంటంటే పీడకలలు, నిద్రలేమి, అలాగే ఈ మధ్య రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టబడటం, ఉలిక్కిపడి లేవటం జరుగుతూ ఉంటే దానికి కారణము మీ అంతరాత్మ మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుందని మీరు అర్థం చేసుకోండి. అలాగే మీరు ఏంటంటే వస్తువులు పోవడం కానీ, లేదంటే పగిలిపోవడం, మీ ఇంట్లో అకారణంగా వస్తువులు ఏదైనా పగిలిపోతుండటం, ముఖ్యమైన వస్తువులు మీకు కనిపించకపోవడం, ఇటువంటి జరుగుతూ ఉంటే అది మీ జీవితంలో నుండి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక సంకేతం. కొత్త వ్యక్తులు రాక లేదా పాత వ్యక్తులు దూరం అవటము, మీ జీవితంలో హఠాత్తుగా ఎవరైనా కొత్తవారు రావటము, మీకు క్లోజ్గా అనుకున్న వారు కారణం లేకుండా దూరం అయిపోవడము, ఇటువంటి సంకేతాలు మీరు గమనించుంటే ఖచ్చితంగా మీ జీవితంలో అనేది రేపటి రోజున ఒక రహస్యం అనేది గొప్ప మార్పులు మీ జీవితంలోకి తీసుకురాబోతున్నాయి. అయితే గ్రహ మార్పులు మీ జీవితంలో వివిధ రంగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి రేపటి రోజున అని చెప్పి మీరు తెలుసుకున్నట్లయితే కెరీర్, అలాగే వ్యాపారం, బిజినెస్, ఉద్యోగంలో మీరు ఎంతో కష్టపడతారు. ఇతరుల పని కూడా మీరు నెత్తిన వేసుకొని మరీ చేస్తారు. కానీ ప్రమోషన్ లేదా గుర్తింపు వచ్చేసరికి మీ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు ఉంటుంది. ఈ విషయం మీద మీరు ఎంతో మనోవేదన కూడా గురవుతూ వచ్చారు. అయితే రేపటి మీ కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా ఎవరు రాజకీయాలు చేస్తున్నారనేది మీకు తప్పకుండా స్పష్టంగా అర్థమైపోతుంది. ఆశ్చర్యంగా మీ పై అధికారుల దృష్టికి వారి తప్పులు వెళ్తాయి. మీ నిజాయితీ నిరూపించబడుతుంది. ఇక వ్యాపారం చేసే వారికైతే మీ పార్ట్నర్స్ లేదా మీ కింద పనిచేసే వాళ్ళు చేస్తున్న వారికి ఆర్థిక అవకతవలు బయటపడతాయి. నష్టాల నుండి బయటపడి కొత్త మార్గంలోకి అడుగు పెట్టడానికి మీకు దారి అనేది రేపటి కనిపిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి, ఫైనాన్స్ అండ్ వెల్త్ చాలామంది ఇతరులకు అప్పించి దాని గురించి తిరిగి అడగలేక మొహమాటపడి ఇబ్బంది పడుతూ ఉంటారండి. మీ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు హాయిగా ఉంటారు, కానీ మీరు మాత్రం అవసరం డబ్బు లేక అల్లాడిపోతుంటారు. త్వరలో మీ ఆర్థికలో అద్భుతమైనటువంటి మార్పు కూడా రాబోతుంది. నిలిచిపోయిన డబ్బు, బ్లాక్ అయినటువంటి ఫండ్స్ ఈ రేపటి మీకు అందే అవకాశం ఉంది. అయితే ఇకపై మొహమాటం అనే శత్రువును మీరు పక్కన పెట్టాలి. ముందుగా లక్ష్మీదేవి కటాక్షం మీపై ఎప్పుడు ఉందని తెలుసుకోండి. దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు జాగ్రత్త పడండి. రాబోయే కాలంలో ఊహించిన మార్గం ద్వారా మీకు ధనలాభం కలిగే యోగం కనిపిస్తుంది. ఇక ప్రేమ, కుటుంబం సంబంధం చూస్తే లవ్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ, మీరు ప్రేమలో పడి ఉంటే అది మీకు అంటే ప్రేమించిన వారి కోసం మీరు పడే తపన చాలా అమూల్యం అండి. కానీ ఎదుటి వ్యక్తులు అర్థం కాదు. అలాగే రేపటి ప్రేమ పరంగా చూసినట్లయితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ బంధువులు మీ గురించి స్పష్టించినట్టు అపోహలు తొలగిపోతాయి. మీరు ప్రేమించినటువంటి వ్యక్తిని మీరు తప్పకుండా రేపటి రోజున ఏదైనా అంతకుముందు గత కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న అపార్థాలు కూడా తొలగిపోయి బంధం మరలా ఒకటవుతుంది. అలాగే ఒక గొప్ప వ్యక్తి మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. పాత జ్ఞాపకాలు మర్చిపోయి కొత్త జీవితానికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. ఇక ఆరోగ్యం, మానసిక శాంతి రేపటి కనిపిస్తుంది. మానసిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. విపరీతమైనటువంటి ఆలోచనల నుండి బయటపడతారు. అలాగే రేపటి రోజు మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ అండి. ఈ రంగులు ఆరోగ్యం ప్రపంచాన్ని కొంచెం చూపిస్తాయి. రేపటి రోజు మీకు తక్కువ అంటే ఏదైనా సరే రేపటి రోజున ఆరోగ్యం వల్ల మీరు కొంచెం ఇబ్బంది అయితే కనిపించడం లేదు. అలాగే మీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటే సగం రోగాలు తగ్గిపోతాయని తెలుసుకోండి. భారం అంతా దిగిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆస్వాదిస్తారు. ఇక రేపటి రోజు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఎక్కువగా కనిపిస్తుంది. రేపటి రోజు తప్పకుండా మీరు ఎక్కడైనా సరే శివాలయ దర్శనం చేసి రండి. ఖచ్చితంగా కూడా మీకు అందరికీ అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజున మీరు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ యొక్క అభిరుచులని రేపటి రోజున అనుగుణంగా లేదా స్నేహితులతోనే గడపండి. మీకు బాగా నచ్చే పని చేయండి.
ఇంటి పనులకు సంబంధించినటువంటి వారి కొరకు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులు కొంటారు. దీని ఫలితంగా మీకు ఆర్థికం కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజండి. ప్రేమ ఒక ఓట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోచితులు వంటిది. ఈ రొమాంటిక్ ఫీల్ను మీరు రేపటి అనుభూతి చెందుతారు. ఇక రేపటి వారి వారి సమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. మీరు రేపటి మీ భాగస్వామితో ఒక అద్భుతమైన సాయంత్రం గడిపోతారు. సెలవును ఒక విలాసవంతమైన థియేటర్లో సినిమాను చూడడానికి ఉపయోగిస్తారు. శివలింగానికి సాధారణ అభిషేకం జరుపుట మరియు మీ ఆర్థిక సంపదను మెరుగుపరుస్తుందండి. రేపటి అనుకూల శివాలయ దర్శనం మీకు అందరికీ మేలు చేస్తుంది. మరి తెలుసు ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.